నీకు నేను ఇచ్చిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నాయి, అందుకే నువ్వు హెచ్చిపోకుండా ఆ ముళ్ళు నీకు ఉంచాను అన్నాడు. కొంతమంది భర్తలో భార్యలకు ముళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళంతా మారుతున్నారు, మా దరిద్రుడు మారి సావట్లేదు ఏందన్నయ్య, మామూలు టార్చర్ కాదన్నయ్య నాకు అంటారు కొంతమంది ఆడపిల్లలు. నేను చెప్తా, నీవు పరిపూర్ణతలోనికి వచ్చినట్లు, నీవు కొన్ని విషయాల్లో సరిచేయబడినట్లు, బ్యాలెన్స్ అగునట్లు అదొక ముళ్ళు. అంటే ఈ ముళ్ళు బతుకంతా భరించాల్సిందనా? మారడా? మార్చుకుంటాడు దేవుడు. ఈలోపు నువ్వు సరిచేయబడాల్సినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ బ్యాలెన్స్ అయిన దాకా ఆ ముళ్ళు గుచ్చుతానే ఉంటుంది. నువ్వు బ్యాలెన్స్ అయిన తర్వాత ఆ ముళ్ళు విరిగిపోయింది, ఆ వ్యక్తి కూడా మార్పు చెందే అవకాశం ఉంది. తిరస్కరించడానికి లేదు, తిరుగుబాటు చేయడానికి లేదు. నా దేవుడు నాకు అనుగ్రహించాడు, నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అనే మనస్సు కలిగి మనం ప్రయాణం చేయాలి.